హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నిన్న పెట్టిన వీడియోలో నేను మీకు రోజా నెక్, కాలర్ నెక్, కటోరీ నెక్ అంటే రోజా నెక్ ఎక్కువగా పెట్టండి అన్నయ్య అని చెప్పేసి కామెంట్ చేశారు. మిగతా వీడియోలలో కూడా మిగతా కామెంట్స్కి నేను ఖచ్చితంగా మీకు వీడియోలు పెడతాను. మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే కామెంట్స్ ఎక్కువగా ఏవైతే వస్తాయో అవే నేను కటింగ్ అనేది పెట్టాలనుకుంటున్నాను. మీరు ఎవరు కూడా బాధపడద్దు. ఒక పని ఏమంటే ఒకటి నేను ఖచ్చితంగా పెడతాను, అర్థమయ్యే రీతిలో పెడతాను. ఓకేనా? మీకు కూడా షార్ట్ కట్లో. ఇప్పుడు ఈ రోజా నెక్ అనేసరికి ఇది కాలరా లేకపోతే వేరే ఏదన్నా మోడల్ అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది ఏం లేదండి, వెనకట కాలంలో ఫుల్ బ్లౌజులు కుట్టేవాళ్ళు అనమాట. అదే టైప్లో ఇప్పుడు హాఫ్ బ్లౌజ్ అనమాట. పెద్దగా మనం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా మీరు చేసుకుంటే ఇలాంటి 100 బ్లౌజులు కుట్టి పక్కన పడేయచ్చు. ఒక్కొక్క బ్లౌజ్కి 600-700 తీసుకోవచ్చు అనమాట. ట్రెండీగా ఏదైతే నడుస్తుందో దానికి మనం ఎంత అమౌంట్ అడిగినా ఇస్తారండి. ఎందుకంటే వాళ్ళకు కుదరాలి, ఆ స్టైల్గా అది అనిపించాలి. కానీ కస్టమర్ మనసు ఆనందం చేసి మనం డబ్బులు తీసుకోవచ్చు. అలా కాకుండా వాళ్ళని బాధ పెట్టేది మనం తీసుకోకూడదండి. వాళ్ళ మోడల్కి తగ్గట్టుగా నేనైతే 500-600 దాకా నేను తీసుకుంటాను. మినిమం ఏదైనా పైపింగ్ లాంటిది వేస్తే ఇంకొక 100 ఎక్స్ట్రా తీసుకుంటాను. పని మాత్రం పర్ఫెక్ట్గా చూపిస్తాను, ఫిట్టింగ్, కటింగ్. ఓకేనా? అయితే ఇప్పుడు ఇంకా మిగతా కామెంట్స్ కూడా కటోరా కటింగ్కి, కాలర్ కటింగ్కి అన్నీ కూడా నేను పెడతానండి. మీకు ఏ ప్రాబ్లం లేదు. ఇది ఫస్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలు ఇక మనకి చాలా రోజులు ఉన్నాయి కదా, డైలీ ఒకటైతే నేర్చుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక ఈ యొక్క లైనింగ్ని మంచిగా పిండి వేసి నేను చక్కగా ఐరన్ చేసేసానండి. చేసిన తర్వాత చూడండి, ఈ ఎగస్ట్రా పీస్ని తీసేసి ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే కొలతల ప్రకారం. కొలతలు అంటే ఇప్పుడు ఈ యొక్క కప్పు పొడవు వచ్చేసి మనకి 15 ఉంది. ఓకేనా? ఇక చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 40 ఉంది. ఓకేనా? ఇక నడుము లూజ్ వచ్చేసి 34 ఉంది. ఓకేనా? ఇక చెయ్యి బార్ వచ్చేసి 10, చెయ్యి లూజ్ వచ్చేసి 11 అలా ఉందన్నమాట. ఓకేనా? ఇక నెక్ డీప్లు అయితే ఏమీ లేవు కదా మనకి. షోల్డర్ వచ్చేసి మనకి 16 దాకా ఉందన్నమాట షోల్డర్. ఓకేనా? ఇవి ఒక్కటి మనం చూసుకుంటే చాలు. ఇప్పుడు దీని ప్రకారం నేను ఇప్పుడు మీకు కటింగ్ అనేది చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క నడుము లూజ్ని 4 భాగాలు చేయాలి. 8 16, 16 32 అంటే 8.5 మనం ఈ యొక్క కప్పు ఈ యొక్క 4వ భాగానికి మనం నిర్ణయించాలన్నమాట. 8.5 పెడితే మనకు 4 భాగాలు కలుపుకుంటే 34 వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఒక గీత గీసేసి 3 ఇంచులు నేను కలిపాను. ప్రతి ఒక్క దానికి కూడా నేను ఇది అనేది కలుపుతూ ఉంటానండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది ఎందుకు కలుపుతానంటే ముందు డాట్స్కి, వెనక ఖర్చులకి, వెనక టక్స్కి అన్నిటికీ ఉపయోగపడేటట్టుగా ఉంటుందన్నమాట. కింది బాజులో మనం ఖర్చు కోసం అంతా మనం గీత గీసేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇలా గీసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే చాలా నిదానంగా నేను కటింగ్ చూపిస్తాను. నా మాటలు స్పీడ్ ఉంటాయి కానీ కటింగ్ స్లోగానే ఉంటుంది, బాగా అర్థం చేసుకోండి. ఓకేనా? ఇక చూడండి, ఇది ఖర్చులతో కలిపేసి 16 ఇంచులు పెట్టాను నేను. ఓకేనా? ఇక్కడ దాకా ఒక గీత, ఇక్కడ దాకా ఒక గీత గీసేసిన తర్వాత ఈ యొక్క లూజ్కి ప్లస్ ఈ యొక్క వెడల్పుకి మనం ఈ యొక్క బాక్స్ అనేది గీసుకోవాలి. ఈ బాక్స్ చాలా అవసరం అనమాట. ఈ బాక్స్ వల్ల మనకి ఏమవుతుందంటే నీట్నెస్ మంచిగా కనబడుతుంది. మనకి నెక్ ఎంత తీసామా, చంక ఎంత తీసామా క్లారిటీగా కనబడుతుంది అనమాట మనకి. ఈ బాక్స్ కొంతమందికి ఇయరండి, ఓన్లీ షోల్డర్ ఒకటి గీసి ఇలా గీసుకుంటూ పోతూ ఉంటారు. ఇలా బాక్స్ గీయడం వల్ల మనకి ఈ యొక్క లెంతులు ఇవన్నీ మంచిగా అర్థమవుతాయి. ఈ బాక్స్లోనే మనకు వచ్చేస్తున్నాయి అనేది ఒక అర్థం అనమాట. ఓకేనా? ఇక షోల్డర్ వచ్చేసి 8 ఉంది. 8 కదా షోల్డర్, నేను 8 ఇంచులు పెట్టేస్తున్నాను. ఓకేనా? అంటే 8 ఇంచులు లేదంటే 7.5 పెట్టినా కూడా నడుస్తుంది. నేను లూజ్గా తీసుకున్నాను షోల్డరు, అలా పెట్టేద్దాం. ఓకేనా? ఇక్కడ ఇలా పెట్టేద్దాం. ఇలా పెట్టేసిన తర్వాత చంక డౌన్ కూడా దగ్గర 7.5 8 దాకా పెట్టాలన్నమాట. కాలర్ కదా మనకి. ఇలా పెట్టేసి దీన్ని కూడా మనం ఇలా గీసుకుందాం. నేను బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్కి నేను జాయింట్ పార్ట్ అనేది కొంచెం లోనకి వేసుకున్నాను. షోల్డర్ ఎక్కువగా, ఇక్కడ చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతేనే ఇలా తీసుకోండి కొంచెం. ఓకేనా? లోనకని ఇలా తీయండి. 2 సమానంగా ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇలా నేను చెప్పినట్టుగా స్ట్రైట్గా తీయండి. ఓకేనా? ఇలా మనం తీసుకున్నట్లయితే కరెక్ట్గా మనకు అర్థమవుతుంది కదా. షోల్డర్ ఎక్కువగా ఉండి మనకి చెస్ట్ నడుము తక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా తీసుకోవాలి. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఓన్లీ షేప్ ఒకటి. ఓకేనా? ఇక ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి అంటే ఇక ఇది షోల్డర్ కొలుచుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం 3 ఇంచులకి ఒక గుర్తు పెట్టేసి ఒక 1/2 ఇంచ్ మందం, ఎక్కువగా వద్దు, 1/2 ఇంచ్ మందం దీనికి ఇలా రౌండ్గా మనం గీత గీసేసుకోవాలి. వెనక ఓన్లీ మెడ చుట్టూ మనకి రావడం కోసం. ఓకేనా? ఇలా 6 ఇంచులు వస్తుందన్నమాట మనకి. ఇలా మనం ఇక చూడండి కటింగ్ కూడా చేసేస్తున్నాను. ఇలా మనం చేసేసుకోవాలి.
కొద్దిగా పైకి పెట్టేసి షోల్డర్ డౌన్గా, ఎందుకంటే ఈ కాలర్ వాటికి కానీ బోట్ నెక్ వాటికి కానీ షోల్డర్ మనకి మూయే ఉంటుంది కాబట్టి కొంచెం డౌన్ అనేది మనం చేసుకోవాలండి, వాళ్ళు గూడాల మీదకి సెట్ అయ్యేటట్టుగా. ఇక ఈ ఆర్మ్ హోల్ స్కేల్తో మనం కరెక్ట్గా ఈ యొక్క దీన్ని కూడా మనం గీసేసుకుందాం. ఓకేనా, ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇలా గీసేసుకుంటే సరిపోతుంది. నేను లోన బాజు ప్రకారమే తీస్తున్నానండి. ఓకేనా, ఇంక ఇలా షేప్ అనేది కొంచెం మంచిగా వస్తుంది అనమాట అలా తీయడం. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఇక బయటికని తీయండి మీరు. ఓకేనా, ఇంక ఇలా పెట్టేసి దీన్ని ఇలా కట్ చేసేసాను. ఇక దీన్ని కూడా ఇలా మనం కటింగ్ అనేది చేసేసాం. చూడండి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ షోల్డర్తో సహా మనకు వచ్చేసింది. ఇక కాటు 2 ఇంచెలు పెట్టి కాట్లు పెట్టేసుకోండి, పైవైపు కింది వైపు. ఓకేనా, ఇక మధ్యలోకి సెంటర్లో ఒక కాటు డాట్స్ కోసం ఫస్టే పెట్టేసుకున్నాం. ఇలా మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది వస్తుంది. చూడండి చాలా నీట్గా చాలా చక్కగా వస్తుంది అనమాట మనకి. ఓకేనా, పెద్దగా ఇది అనిపించి ఏమి ఉండదు. నాకు కొంచెం షోల్డర్ పెద్దగా అయిందో ఏమో అనుకొని నేను కొంచెం కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఈ వెనక రౌండ్ కూడా ఎక్కువైంది అనుకోండి ఇబ్బంది అనమాట. ఈ చంక భాగం వైపుకి కొంచెం డౌన్ చేసి తీసేసాను. ఓకేనా, ఇలా తీసిన తర్వాత ఇక ఫ్రంట్ పార్ట్ వేద్దాం. ఇది చాలా ఈజీ అండి, షర్ట్ కటింగ్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట బ్యాక్ పార్ట్. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఎవరైనా కూడా. ఓకేనా, ఇంకో చూడండి ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇంకో చూడండి ఇటువైపుకి కొద్దిగా హెచ్చు తగ్గింపులు ఉన్నాయి కాబట్టి నేను ఇది కొంచెం ఎగస్ట్రా పెట్టేశానండి. బాగా చూడండి, మంచిగా అర్థం చేసుకోండి. పని ఎంత అర్థం చేసుకుంటే అంత అండి. మనకి ఎలా కాకుండా ఇక ఏదో మనం కుడుతున్నామంటే కుడుతున్నాం, చేస్తున్నామంటే చేస్తున్నామని నార్మల్గా అయితే మనం అస్సలు చేయొద్దు. ఓకేనా, ఇక్కడ దాకా మనకి గుర్తు అనమాట. ఇక్కడ నుంచి మనం పైకి ఏం చేయాలంటే 3.5 లేదంటే 3 ఇంచెలు మనం ఈ యొక్క ఎగస్ట్రా ప్లేస్ని తీసుకోవాలి మనం. ఓకేనా, ఇలా తీసేసుకొని ఇక మొత్తం యథావిధిగా ఏమి చేయొద్దు, మనం ఎలా అయితే ఉందో అలాగే మనం ఈ కటింగ్ డ్రాయింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి మీరు. ఓకేనా, ఇంకా చూడండి ఇలా ఎలా అయితే ఉందో అలాగే ఇదొక షేప్ బెల్ట్ నార్మల్ లాగానే మనం పైకి 1.5 ఇంచెస్ ఇలా మలుచుకొని ఇక సేమ్ యాజ్ టీజ్గా కటింగ్ అనేది చేసేద్దాం. ఇలా కొంచెం వీడియో చాలా లేట్ అయిందండి నాకు, ఎందుకంటే కస్టమర్లు ఒక పెళ్లి బిల్లు వచ్చింది. ఆ పెళ్లి బిల్లు తీసుకునేసరికి నాకు ఈరోజు దగ్గర 11 అయిందండి. ఇక నేను వీడియో పెట్టేసరికి 12 కావచ్చు, 1 కూడా కావచ్చు. ఎందుకంటే ఇక చాలా టైం పట్టిందనమాట నాకు. అసలుకి ఈ పెళ్లి బిల్లు వెంటనే పోరు కదా వాళ్ళు, ఆ డిజైన్ అంటారు ఈ డిజైన్ అంటారు. పెళ్లి కూతురు ఒక డిజైన్ నచ్చితే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ ఒక డిజైన్, వాళ్ళ అమ్మ ఒక డిజైన్ నచ్చితే పెళ్లి కూతురు వాళ్ళ అత్త ఒక డిజైన్, అలా వాళ్ళ డిజైన్లు వీళ్ళ డిజైన్లు చూసేసరికి మన మైండ్ అనేది సగం పోతుందండి. ఇక మళ్ళీ వాళ్ళతో అయితే మనం కటువుగా మాట్లాడలేము, ఎందుకంటే ఇక బాగోదు కదా ఒక కస్టమర్తో మనం అలా మాట్లాడడం. ఓకేనా, ఇక ఇప్పుడు చూడండి దీన్ని ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకొని ఇక దీని ప్రకారమే తీసేసుకుందాం. కరెక్ట్గా ఇలా పెట్టేసి ఎంత అండి ఇది ఒక 2.5 అలా ఉండాలన్నమాట మనకి నెక్. ఓకేనా, 2.5 పెట్టేసి దీన్ని కనబడుతుంది కదా మీకు, చూడండి ఇలా 2.5 పెట్టేసి ఇక దీన్ని ఇంకా చూడండి ఇలా రౌండ్గా కట్ చేసేసి యథావిధిగా ఇది ఎంత అయితే ఉందో అంతే మనం తీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ ప్రాసెస్ అసలుకి. ఇది పెద్దగా చాలామందికి అదొక డౌట్ అనేది ఉంటుంది, ఎలానో అని చెప్పేసి. ఏమీ లేదు, ఇలానే పైన ఇక్కడ 3 ఇంచులు పెట్టి కట్ చేసాం కదా. ఇప్పుడు షేప్ తీస్తాను చూడండి. దీనికి ఇలా పెట్టేసి ఇది బ్యాక్ ఓపెన్కి అయితే కలవదండి, ఓన్లీ ఫ్రంట్ ఓపెన్కి. కింది బాజున ఒక 1.5 ఇంచెస్ మీద షేప్ అనేది ఇలా తీసేద్దాం. ఓకేనా, ఇలా కొంచెం చంక బాజు వైపుకి లూజ్ రాకుండా ఇలా కటింగ్ చేసేసి ఇప్పుడు నేనేం చేస్తాను అంటే పైన 3 ఇంచెలు కింద ఒక 5 ఇంచెలు కలిపి 8 ఇంచెలతో ఒక గీత గీసేసాను. ఈ గీతలోనే ఇప్పుడు మీరు రౌండ్ కావాలన్నా రౌండ్ పెట్టుకోవచ్చు. ఇక సేమ్ రోజా నెక్ లాగా కావాలన్నా కూడా రోజా నెక్ లాగా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా చూడండి ఇలా వస్తుంది. ఇలా పెడితే రోజా గారు ఎలా అయితే వేస్తున్నారో అలాగే ఈ నెక్ కూడా అలాగే వస్తుంది. అలా కాకుండా 3 మూలలు పెట్టుకోవచ్చు, పలక పెట్టుకోవచ్చు, రౌండ్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఇక. ఓకేనా, ఇంక ఇలా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత సులువుగా అయిపోయిందో మనకి, ఎంత ఈజీగా అయిపోయిందండి. ఇలానే ఇక ఏమీ లేదు, పెద్దగా ఎలానో అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. ఓకేనా, ఇలా ఇంకా కొంచెం డీప్గా కావాలంటే ఇంకా కొంచెం డీప్గా కూడా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు ముందు భాగం. ఓకేనా, ఫ్రంట్ భాగం మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చండి ఈ రౌండ్ని. కాకపోతే డీప్ తొడిగే వాళ్ళ ఇష్టాన్ని బట్టి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ తీసేద్దాం. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఈ యొక్క బ్లౌజ్ మనం ఏంటి అంటే ఒక్క బ్లౌజ్ కుట్టుకొని చూసుకుంటే ఎంతలో తక్కువలో తక్కువ 500 ఈజీగా వస్తాయి మనకి. ఇక ఇది మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక కాటు,
ఇటు 2 భాగాలు, ఇటు కింద ఒక భాగం వదిలేసి, ఇది ఇటువైపు కూడా అంతే, అటు 2 భాగాలు వదిలేయాలి, ఇటు ఒక భాగం వదిలేసి, ఇక అలా మనం కాట్ అనేది 3 భాగాలు చేసి పెట్టేసుకోవాలి. అయిపోయింది మనకి ఈ యొక్క నెక్ అనేది అయిపోయింది. ఇలా వస్తుందన్నమాట. ఇక కాలర్ అనేది దీంట్లోనే కలిసి వస్తుంది మనకి. అది కూడా నేను స్టిచ్చింగ్లో ఎలానో మీకు చూపిస్తాను. ఇక హ్యాండ్స్ కటింగ్ కాడికి వచ్చేద్దాం మనం. హ్యాండ్స్ కటింగ్ ఎంత మనకి 10.5 10 ఉంటుంది అనుకోండి. మినిమం మనం 11 పెట్టి కట్ చేసేసుకోవచ్చు. కొంచెం ఖర్చులు కలపాలి కదా. ఈ హెచ్చు తగ్గింపులు ముందు భాగంలో తీసేసాను. తర్వాతకు వచ్చేసి చేతి పని కోసం 1 ఇంచ్ పెట్టేసి ఒక గీత గీసేసాను. గీసిన తర్వాత చాలా సులువైన పద్ధతిలో నేను ఇప్పుడు మీకు హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి, ఇలా ఉంది కదా మనకి. 10 పెట్టేశాను, ఖర్చులు కిందనే వదిలేసాను కాబట్టి ఇక్కడికి ఒక గీత, 3.5కి ఒక గీత గీసేసాను. ఓకేనా? ఇలా ఈ 2 స్టెప్పులు పెట్టేసి చక్కగా మనం కరెక్ట్గా ఇలా స్ట్రైట్ గీతలు గీయాలన్నమాట. ఇప్పుడు ఈ 3 గీతలు ఏంటి మనకి, ఒకటి పొడవది, ఒకటి చంక డౌన్ది, ఒకటేమో చేతి పనిది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక కింది బాజులో మనకి 11.5 ఉంది కదా, 5.5 సగానికి నేను పెట్టేశాను అనమాట. 5.5 పెట్టిన తర్వాత పైన ఇంచుది ప్లస్ మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క 11 ఉంది కదా, ఈ 11కి మనం ఏం చేయాలంటే నడుము సైజు ప్రకారం మనం చూసుకొని పెట్టుకోవాలన్నమాట. అంటే 6.5 8.5 పెడితే సరిపోతుంది అనమాట. మనకి ఖచ్చితంగా ఈజీగా వస్తుంది. ఇలా మనం పెట్టేసి కరెక్ట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇలా ఇంకా చంక పేలికలు ఏదన్నా ఉంటే మాత్రం పడతాయండి, అవి ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి బ్లౌజ్కి అది వేసుకోవడం వల్ల ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే సరిపోతుంది, కానీ మనకి తర్వాతకి ఏంటి అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ వరకు అయితే ఖచ్చితంగా కరెక్ట్ ఖర్చు అనేది సరిపోతుంది మనకి చంక. కానీ ఒక 2 ఇంచెస్ అయితే చంక పేలికలు వేసుకోవాల్సిందే. ఇలా తీసేసి ఇక చంక డౌన్ అనేది మనం తీయాలి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇలా మనం కటింగ్ అనేది పూర్తి చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఏం చేస్తాను అంటే ఒరిజినల్ కూడా కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఒరిజినల్ తీసుకున్నాను. ఈ ఒరిజినల్ని హ్యాండ్స్ తీసేస్తున్నాను. ఫస్ట్ ఈ వేస్ట్ క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం తీసేయాలండి. ఈ కుట్లు ఈ వేరే కలర్లు అంతకైతే మనం జాయింట్ అయినా వేసుకోవాలి, కానీ ఈ చేతులలో ఇలా డబల్గా మన కలర్లు అనేది విడివిడిగా రావద్దు. ఓకేనా? చంక పేలికలు ఎలాగో వేసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా నేను చక్కగా మీకు వేసి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఇలా ఎక్స్ట్రా పెట్టి కటింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ పెద్ద బార్డర్ ఉంది కాబట్టి హ్యాండ్స్ తీసేసుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలి. చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే నేను 4 చంక పేలికలు వేస్తాను. ఎందుకంటే కుట్లల్లోకి వెళ్ళిపోతుంది. ఒకటే పెద్ద జాయింట్ కొంతమంది వేస్తారండి, అది ఏమవుతుందంటే వెనక కనపడుతుంది అనమాట జాయింట్ అనేది. అందుకని చంకలోకి వెళ్ళిపోయేటట్టు 4 జాయింట్లు వేస్తాను. కొద్దిగా ఓపిక అయినా. కొంతమంది ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక 2 జాయింట్లు చాలే అని చెప్పేసి ఇక ముక్క పైకి కట్టేస్తూ ఉంటారు. నాకు అలా కొంచెం బయటికి కనిపిస్తూ ఉంటే మంచిగా అనిపించదండి. ఓకేనా? ఇలా పెట్టేసి దీన్ని మనం కటింగ్ అనేది చేసేద్దాం. బ్యాక్ పార్ట్ కూడా తీసేసాను. బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనకి, ఇక చూడండి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసేసుకోవాలి. ఫ్లవర్తో సంబంధం లేదండి. ఎందుకంటే మనకి సేమ్ రావాలంటే ఫ్లవర్ రాదు. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇలా పెట్టేసి చూడండి, ఈ బార్డర్ కూడా కొంచెం వచ్చేస్తుంది. దానికైతే మనకు తప్పదు, జాయింట్లు వేసుకుంటే గలీజ్గా ఉంటుంది కాబట్టి ఇలా బార్గా తీసేసుకోవాలి. బార్డర్ షేప్లలోకి వెళ్ళిపోతుంది అనమాట ఒక బార్డర్ అనేది. ఓకేనా? ఇంత పొడుగు వెళ్ళాలి కదా మనకి, ఈ పొడుగు అనేది మంచిగా తీసుకోవాలి మనం. ఓకేనా? ఇలా ఓకేనా? ఇది కూడా చూడండి, ఇటువైపు కూడా కొంచెం ఒరిజినల్ అనేది నేను ఎక్స్ట్రా ఉంచుతానండి ఎక్కువ. ఎందుకంటే కుట్టుకున్న తర్వాత తీసేయచ్చులే, మనకి ఎలాగైనా దీంట్లో చాలా మిగులుతుంది కాబట్టి చక్కగా మనం ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ రోజా గారు నెక్ అనేది చాలా చక్కగా మనకి వచ్చేసిందండి. ఈ కటింగ్ నేను 2-3 సార్లు ఆల్రెడీ పెట్టానండి. ఇప్పుడు ఏంటి అంటే కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళ కోసమని మళ్ళీ నేను పెడుతున్నాను అనమాట. ఓకేనా? నడుము సైజు 34-11 లూజ్తో నేను ఎక్కువగా ఏంటి అంటే 34 సైజు వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అది ఎంచుకున్నాను నేను. ఓకేనా? మీకు ప్రతిదీ కూడా ఎక్కువ శాతం 32, 34, 36 ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం అలా చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? హెవీ సైజులు కావాలంటే మీరు అడిగితే ఒక 10-15 మంది నేను కంపల్సరీ చేస్తాను. దీని యొక్క స్టిచ్చింగ్ ఎంతమంది చూశారో ఎంతమందికి కావాలో ఒకసారి నాకు కామెంట్లో
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నయ్య నాకు కావాలి స్టిచ్చింగ్, నేను నేర్చుకుంటాను, మంచిగా చెప్పండి. స్టిచ్చింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా అర్ధగంట పడుతుందండి. నేను ఎంతో రిస్క్ తీసుకుని నేను చేస్తాను, కానీ మీరు కూడా చూడాలి కదా, నేను తీసినందుకు మీరు చూడాలి. ఖచ్చితంగా చూస్తాం అన్నయ్య, మీరు పెట్టండి అనేవాళ్ళు నా కామెంట్ సెక్షన్లో అడగండి. ఎంత లేట్ అయినా ఎంత రిస్క్ అయినా నేను తీసి పెడతాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.